హలో ఆల్, వెల్కమ్ టు SMS ఫ్యామిలీ. నేను ఇక్కడ చేస్తున్న రెసిపీ బీట్రూట్ హల్వా. బీట్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ తురుము, బెల్లం, షుగర్, నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి బీట్రూట్ తురుము, అది యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. పచ్చివాసన ఉండకుండా వేగాలి. వేగిన తర్వాత చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఆ బీట్రూట్ మాడిపోతుందండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకొని బాగా కలిపి మళ్ళీ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అది చిక్కబడిపోకుండా ఉంటుంది. మనకి కన్సిస్టెన్సీ చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను, ఆ విధంగా రావాలి మనకి. ఆ హల్వా కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా రావాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, చిక్కగా అవుతుంది మన హల్వా అనేది. రెడీ అయిపోతుంది. చూడండి, మన హల్వా చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి. హల్వా చల్లగా అయిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, క్యాషు, కిస్మిస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, మన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి బీట్రూట్ హల్వా, దాని మీద ఆ నెయ్యితో పాటు యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మన యమ్మీ అండ్ టేస్టీ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.